హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మన ఇంట్లో ఉన్న వెండి వస్తువుల్ని తళతళ తెల్లగా మెరిపించుకోవడం ఎలాగో నేను ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. మన ఇంట్లో వెండి వస్తువులు ఉంటాయి కదండి, గంధపు గిన్నెలు, కుంకపు బర్నెలు, కలశాలు, ఇంకా రకరకాల పూజా విగ్రహాలు, పట్టీలు అలాంటివన్నీ ఉంటాయి కదండి. వాటిని క్లీన్ చేసుకోవడానికి మనం చాలా పద్ధతులు అనుసరిస్తూ ఉంటాము, కానీ వాటి వల్ల ఎక్కువ శ్రమ తప్ప అవి తెల్లగా రావండి. సో నేను చెప్పే ఈ చిన్న పద్ధతిని పాటించండి, అవి తెల్లగా వస్తాయి. దీనికోసం ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో వాటర్ తీసుకోండి. మీకు వెండి వస్తువులు ఎక్కువ ఉన్నదైతే ఎక్కువ వాటరే తీసుకోండి. ఈ వాటర్ని పొయ్యి మీద పెట్టి మీ దగ్గరున్న వెండి వస్తువులన్నీ ఈ వాటర్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వంట సోడా ఉంటుంది కదండి, దాన్ని వేసుకోండి. దానివల్ల మన వెండి వస్తువులు తెల్లగా మెరుస్తాయి అన్నమాట. 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు ఈ వాటర్ని మరగనివ్వండి. దీనివల్ల మనకి వెండి సంబంధించిన డెట్ అంతా సాఫ్ట్ అవుతుంది, క్లీన్ అవుతుంది అన్నమాట. మీరు చూసినట్టయితే 10 మినిట్స్ అయిపోయింది. మీరు వాటర్ చూస్తే చాలా బ్లాక్గా వచ్చినాయి అన్నమాట. ఈ డెట్ అంతా బయటకు వచ్చేసింది చూడండి. సో స్టవ్ ఆఫ్ చేసి బయట పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవడం కోసం ఒక టూత్ బ్రష్ తీసుకోండి. మీరు వాడని టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవచ్చు. అండ్ పేస్ట్ తీసుకోండి. నేను కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను. మనకి వైటిష్గా ఉంటుంది కదా, ఆ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. చాలా బాగా వెండి వస్తువులు క్లీన్ అవుతాయి. సో మనకి బ్రష్కి పేస్ట్ పెట్టుకొని ఈ వస్తువులన్నింటిని బాగా క్లీన్ చేసుకోండి. ఎక్కువ చేయక్కర్లేదని, చాలా ఈజీగానే మనకి డెట్ అంతా పోతుంది, వెండి వస్తువులు వైట్గా వస్తాయి. మీరు చూడండి, ఇక్కడైతే వస్తువులు అయితే చాలా తెల్లగా మెరుస్తున్నాయి. కానీ ఈ కుంకొబ్బరిని కొంచెం మొండిగా ఉందన్నమాట, ఇంకా కొంచెం బ్లాక్నెస్ ఉంది. సో దీనికోసం ఇలా వదలని వస్తువుల కోసం ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను. దీనికోసం మనకి పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా, బయట దొరుకుతుంది. పీతాంబరి పౌడర్ అంటే రాగి సామానం కోసం యూస్ చేస్తాం. ఆ పౌడర్ని తీసుకోండి. ఒక పీచు సహాయంతో ఆ పౌడర్ని ఆ వెండి వస్తువులకి అద్దుకోండి, రబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అద్దుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఒక బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకోండి. ఇంకా ఎక్కడైనా కొంచెం నలుపుగా ఉంటే ఆ నలుపు కూడా ఈ పీతాంబరి పౌడర్ వల్ల క్లీన్ అయిపోతుంది. చూడండి, మీకు గిన్నె అయితే చాలా వైటిష్గా వస్తుంది. సో ఇలా బ్రష్ చేసుకున్న తర్వాత మంచి వాటర్తో క్లీన్ చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ అన్నమాట. వెండి వస్తువులు చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను మీకు క్లీన్ చేసిన వస్తువులు అయితే చూపిస్తాను చూడండి. ఇవి గిన్నెలు అయితే చాలా బాగా వైట్గా వచ్చినాయి అన్నమాట. సో ఇంతేనండి, చాలా ఈజీగా మనం వెండి వస్తువుల్ని క్లీన్ చేసుకోవచ్చు. పద్దాకడ మెరుగు కోసం బయటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. దానివల్ల వెండి ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. సో మీ ఇంట్లో కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఎవరికైనా యూజ్ అయ్యేది అనుకుంటే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అప్పుడు మీరు చూసేయచ్చు అన్నమాట. అండ్ వేరొక వీడియోలో వేరొక టాపిక్తో ముందుకు వస్తాను. ఉంటాను, బాయ్.